చెప్పేద్దాం అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు అక్కడికి పోయినా కూడా అక్కడి నుంచి టీవీలో ఇక్కడ జరుగుతూ ఉన్న చర్చను చూస్తారని ఆశిస్తా ఉన్నాను అధ్యక్ష. అన్ఫార్చునేట్గా నిజంగా ఎలా తయారైపోయింది అని అంటే రాజకీయ వ్యవస్థ నిజంగా ఎంత దిగజారిపోయిందనంటే, ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది అనంటే ఆ మంచి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు రకరకాల కుయుక్తులు, రకరకాల ప్రయత్నాలు అధ్యక్ష. దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా కని విని ఎరగని అంశం అధ్యక్ష. దాదాపుగా 30,66,000 ఇల్లులు ఇస్తున్నాం అధ్యక్ష. డిసెంబర్ 25వ తారీఖున అక్షరాల క్రిస్మస్ రోజున వైకుంఠ ఏకాదశి కూడా అదే రోజే అధ్యక్ష. అంత మంచి ముహూర్తం కూడా బహుశా అరుదుగా వస్తుంది అధ్యక్ష. దాదాపుగా 17,436 కాలనీస్లో అధ్యక్ష, మొత్తం మనకు పంచాయతీలే దాదాపుగా 11,000 చిల్లర ఉంటే ఏకంగా 17,436 కాలనీస్, వైఎస్ఆర్ జగనన్న కాలనీస్ అధ్యక్ష ప్రతి గ్రామంలో కనిపించబోతా ఉన్నాయి. 30,66,000 ఇల్లులు పేదవాళ్లకు, ప్రతి పేదవాడికి 1.5 సెంటు స్థలము, పట్టణ ప్రాంతాల్లో అయితే 1 సెంటు, ఒక రవ్వ అటు ఇటుగా 1 సెంటు, కొంచెం 1 సెంటు కన్నా కొంచెం ఎక్కువ, గ్రామీణ ప్రాంతాలలో అయితే 1.5 సెంటు ఇచ్చి ఇన్ని లక్షల మందికి మేలు జరిగించే ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటే వాళ్ళ హయాంలో ఎలాగూ చేయలేకపోయారు. కనీసం ఆశీర్వదించాల్సింది పోయి దాన్ని ఎలా అడ్డుకోవాలి అని చెప్పి ఆలోచన చేసే దుర్మార్గమైన పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్ర రాజకీయాలలో చూస్తూ ఉన్నాం అధ్యక్ష. అక్షరాల 68,677 ఎకరాల అధ్యక్ష డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. వీటి మార్కెట్ విలువ అధ్యక్ష 23,535 కోట్ల రూపాయలు అధ్యక్ష. 23,535 కోట్ల రూపాయలు విలువ చేసే ఈ భూములు ఎవరికి ఇస్తా ఉన్నాం అధ్యక్ష? 30,66,000 పేదలకు పంచుతా ఉన్నాం అధ్యక్ష. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నెరవేర్చాలి, ఈ కార్యక్రమం వల్ల పేదలకు మంచి జరగాలి, ప్రతి ఒక్కరికి ఇండ్లు ఉండాలి, ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఇండ్లల్లో ప్రతి ఒక్కరూ కూడా ఇల్లు ఇవ్వడము అనంటే ఇదొక హ్యూమన్ డిగ్నిటీకి సంబంధించిన విషయం. ఇల్లు ఇవ్వడము అనంటే ఒక సోషల్ స్టేటస్కి సంబంధించిన విషయం. ఇల్లు ఇవ్వడము అంటే ఎకనామిక్ ఎంపవర్మెంట్ సంబంధించిన విషయం. ఇల్లు ఇవ్వడము అనంటే హెల్త్ పారామీటర్స్లో ఒక మెట్టు ఎక్కినట్టుగా అనుకునే విషయం. అటువంటి కార్యక్రమం అధ్యక్ష ఇది. అధ్యక్ష, రాష్ట్రంలో 30,66,000 ఇల్లులంటే ఇంటూ 4, ప్రతి ఇంటికి 4 ఉంటారని అనుకుంటే అందాసగా ఉజ్జాయింపుగా దాదాపుగా 1,20,00,000 మందికి అధ్యక్ష మేలు జరిగే కార్యక్రమం. అంటే ఆల్మోస్ట్ 1/4 ఆఫ్ ది పాపులేషన్, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన 1/4 ఆఫ్ ది పాపులేషన్కు మేలు జరిగే కార్యక్రమం జరుగుతూ ఉంటే ఈరోజు పరిస్థితి చూస్తే ఎలా అడ్డుకోవాలి అని చెప్పి ఆరాటపడే పరిస్థితి కనిపిస్తూ ఉంటే నిజంగా మనసు బరువెక్కుతుంది అధ్యక్ష ఇటువంటి రాజకీయ వ్యవస్థ చూసినప్పుడు. అధ్యక్ష, అక్షరాల ఈ కార్యక్రమం చేయడం కోసం 25,359 ఎకరాల అధ్యక్ష, 25,359 ఎకరాలను అధ్యక్ష గవర్నమెంటు 10,150 కోట్ల రూపాయలు వెచ్చించింది అధ్యక్ష. 10,150 కోట్ల రూపాయలు వెచ్చించి 25,359 ఎకరాలు ప్రైవేట్ భూములు కొనుగోలు చేసింది. మిగిలినది గవర్నమెంట్ భూమి. అన్ని కలిపి 68,677 ఎకరాల అధ్యక్ష. వికాక ల్యాండ్ పూలింగ్ కూడా ఉన్నాయి అధ్యక్ష.
అధ్యక్ష, బాధ ఎక్కడ అనిపిస్తుందంటే అధ్యక్ష, రకరకాల పద్ధతుల్లో కోర్టు కేసులు వేయించడం ఎంత దారుణంగా తయారైపోయిందనంటే అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఎల్లో మీడియా అబద్ధాలు రాయడం, ఆ అబద్ధాల ఆధారంగా కోర్టులలోకి కేసులు వీళ్ళే వేయించడం. కోర్టులలోకి కేసులు ఏ స్థాయిలో వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి వేయిస్తా ఉన్నారనంటే అధ్యక్ష, ఆయన గారు జూమ్లో ఆయన మాట్లాడుతూనే తెలుగుదేశం కార్యకర్తలకే పిలుపునిచ్చినాడు, ఎక్కడెక్కడ అవకాశం ఉంటే అక్కడక్కడ కోర్టుల్లో కేసులు వేయండి అని చెప్పి. దాని సారాంశం ఏమిటో తెలుసా అధ్యక్ష, ఈరోజు ఎక్కడ చూసినా కానీ కోర్టులు ఏ స్థాయిలోకి అడ్డుకుంటా ఉన్నాయనంటే నిజంగా మనసు తరుక్కుపోతుంది అధ్యక్ష. అధ్యక్ష, ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, ఇది ప్రకాశం జిల్లా అధ్యక్ష. ప్రకాశం జిల్లాకు సంబంధించి మక్కెన శ్రీనివాసులు అనే వ్యక్తి అధ్యక్ష. అధ్యక్ష, ఈ మక్కెన శ్రీనివాసులు అనే ఆయన ఫోటో ఒకసారి వేయండి అన్నట్లు ఒకసారి. ఈ మక్కెన శ్రీనివాస్ అనే వ్యక్తి అధ్యక్ష, ఆయన అధ్యక్ష. అధ్యక్ష, ఈ మక్కెన శ్రీనివాస్ అనే వ్యక్తి అదో ఆ సర్కిల్లో కనిపిస్తా ఉన్నాడు అధ్యక్ష. ఆయన ఒంగోలు ఎమ్మెల్యే అధ్యక్ష, ఒంగోలు ఎక్స్ ఎమ్మెల్యే అని పేరేం పేరు, దామచర్ల జనార్దన్ నాయుడు అధ్యక్ష. అధ్యక్ష, ఆయన శిష్యుడు అధ్యక్ష. ఈ మక్కిని శ్రీనివాసులు అనే ఈ వ్యక్తి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి అధ్యక్ష, వాళ్ళ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలో వైస్ చైర్మన్గా పనిచేశారు అధ్యక్ష. 2014 ఆగస్టు నుంచి డిసెంబర్ 2016 వరకు ఆయన ఒంగోలు మార్కెట్ యార్డ్ కమిటీలో వైస్ చైర్మన్గా పనిచేసినాడు అధ్యక్ష. దానికి సంబంధించిన ఆధారం అధ్యక్ష, వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తి. ఇది ఆయన వైస్ చైర్మన్గా అగ్రికల్చర్ అండ్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్, GORT నెంబర్ 70 డేటెడ్ 28/1/2016. దాంట్లో వైస్ చైర్మన్ కింద మక్కని శ్రీనివాసులు అని చెప్పి క్లియర్ కట్గా కనిపిస్తా ఉంది అధ్యక్ష. ఈ పెద్ద మనిషి ఇదే పెద్ద మనిషి ఆశ్చర్యం ఏమిటో తెలుసా అధ్యక్ష, ఇదే పెద్ద మనిషి ఇంతకు ముందు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ కూడా చేశాడు అధ్యక్ష. అప్పట్లో ఇప్పుడు 2016 ఆ ప్రాంతాలలో ఇదే పెద్ద మనిషి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాడు. ఆ రిప్రజెంటేషన్ ఇచ్చిన అప్పుడు ఇదే పెద్ద మనిషి ఏమన్నాడు అనంటే, అప్పట్లో గతంలో ఇక్కడ మైనింగ్ చేయకూడదు, మైనింగ్ భూమికి సంబంధించిన ఈ భూమిని మైనింగ్ ఎటువంటి పరిస్థితుల్లోనూ జరగకూడదు, ఇక్కడ IIIT పెట్టాలి అని ఇదే పద్ధతిలో ఈయన ఇవ్వడము, ఈయన దామచర్ల జనార్దన్, ఈయన ఆ పక్కన ఎమ్మెల్యే, ఆయన కూడా ఇదే ఎమ్మెల్యే రిప్రజెంటేషన్ అధ్యక్ష. ఈ ఎమ్మెల్యే రిప్రజెంటేషన్ కూడా ఇచ్చినాడు అధ్యక్ష. ఇది ఇంతకుముందు ఏంటంటే, ఎందుకంటే 24,000 ఇళ్ల పట్టాలు ఇస్తా ఉన్నాం ఒంగోలులో. ఆ కార్యక్రమానికి కోర్టులో స్టే తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. స్టే ఇచ్చినారు. ఈనాడు ఆంధ్రజ్యోతి కథనాలు రాయడం, చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి వాళ్ళ కార్యకర్తలతో దగ్గరుండి కేసులు వేయించడం. కేసులు వేసిన నేపథ్యంలో వాళ్ళ దగ్గర ఉన్న మేనేజ్మెంట్ స్కిల్స్ మన దగ్గర లేవు అధ్యక్ష. అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఎక్కడైనా ఏ వ్యవస్థనైనా కానీ గొప్పగా మేనేజ్ చేయగలుగుతారు అధ్యక్ష. అన్ఫార్చునేట్లీ ఆ వ్యవస్థల్లో, మేనేజ్మెంట్ వ్యవస్థల్లో భాగంగా అన్ఫార్చునేట్లీ స్టే కూడా ఇవ్వడం జరిగిందంట అధ్యక్ష. అధ్యక్ష, వెకేట్ చేయించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ దామచర్ల జనార్దన్ అనే వ్యక్తి అప్పట్లో ఇక్కడ IIIT పెట్టాలి ఇదే భూముల్లోనే అని చెప్పి ఆయన కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం. ఆయన ఒక్కడే కాకుండా అప్పట్లో మరో ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి ఎమ్మెల్యే కొండేపి, ఆయన కూడా ఇక్కడే IIIT పెట్టాలి అని చెప్పి
రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, వీళ్ళిద్దరూ రిప్రజెంటేషన్ ఇవ్వడం అప్పట్లోనే వాళ్ళ మార్కెట్ కమిటీకి సంబంధించిన ఈ శ్రీనివాస్ మాకేనే శ్రీనివాస్ అనే వ్యక్తి ఇక్కడ మైనింగ్ కార్యక్రమాలు జరగకూడదు, మైనింగ్ అనేది ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ మైనింగే జరగలేదు, ఈ IIIT లేవాలని చెప్పి రిప్రజెంటేషన్స్ ఇచ్చిన వీళ్ళే ఆశ్చర్యం ఏంటంటే అధ్యక్ష, ఇది కోర్టు పిటిషన్ అధ్యక్ష. కోర్టు పిటిషన్ వీళ్ళు వేసినారు అధ్యక్ష. ఇదే మాకేని శ్రీనివాస్ అనే వ్యక్తి కోర్టు పిటిషన్ వేశాడు. ఈ కోర్టు పిటిషన్లో ఆయన అంటాడు, ఇది మైనింగ్కు కేటాయించిన ఈ భూమిని ఇక్కడ ఇళ్ల పట్టాలు ఇవ్వకూడదు అని చెప్పి ఆయన కోర్టులో కేసు వేశాడు. ఎంత అన్యాయం అనంటే 24,000 మందికి అక్కడ ఇళ్ల పట్టాలు ఇస్తా ఉన్నాం. అక్కడ నిజంగానే మైనింగ్ అనేది నిజంగానే జరుగుతూ ఉందంటే అదన్నా కనీసం జరుగుతూ ఉందని అనుకోవచ్చు. అక్కడ మైనింగ్ జరగడం లేదు, అక్కడ లో గ్రేడ్ ఉంది, అది వర్కౌట్ కాదని అసలు వాళ్ళు మైనింగ్ కూడా చేసే కార్యక్రమం కూడా జరగడం లేదు. దశాబ్దాలుగా భూమి ఖాళీగా పడుంది అక్కడ. ఒంగోలు ప్రాంతంలో ఎంతెంత అవుతుంది అధ్యక్ష. అక్కడ ఒక పేదవాడికి నిజంగా అక్కడ ఒక సెంటు భూమి ఉంటే కనీసం ఆ సెంటు భూమికి కనీసం వాల్యూ 1,50,000-2 లక్షల రూపాయలు విలువ చేసి విలువ ఆస్తి ఆ పేదవాడి చేతుల్లో పెట్టినట్టు అవుతుంది, ఉట్టి ల్యాండ్ విలువని. అలాంటిది కుట్రపూరితంగా ఏ రకంగా వాళ్ళ హయాంలో వాళ్ళే అక్కడ ఈ భూమిని మైనింగ్ భూములు కేటాయించకూడదు, క్యాన్సిల్ చేసుకోకూడదు, IIIT పెట్టండి అని చెప్పిన వాళ్ళు ఇదే మాకేని శ్రీనివాస్ అనే వ్యక్తి ఏకంగా కోర్టులో కేసు, దాని మీద స్టే. అధ్యక్ష, ఎంత దారుణంగా పరిస్థితి ఉంది అనేది ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నాను. సిమిలర్లీ అధ్యక్ష, ఇంకా గమనించినట్లయితే ఈ కాకినాడ ఎక్స్-ఎమ్మెల్యే అధ్యక్ష కొండబాబు అని, ఆయన అనుచరుడు ఒక ఆయన ఉన్నాడు అధ్యక్ష, సతీష్ అని. ఆయన ఫోటో కూడా ఏమన్నా ఉంటే ఏంటమ్మా అధ్యక్ష, ఆయన అధ్యక్ష కాకినాడ ఎక్స్-ఎమ్మెల్యే కొండబాబు, ఆయన అనుచరుడు సతీష్. అధ్యక్ష, ఈయన 4,800 బెనిఫిషరీస్ అధ్యక్ష పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం. 110 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ అధ్యక్ష, పోర్టు పక్కనే గవర్నమెంట్ ల్యాండు, విలువైన ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ పోర్టు పక్కన 4,800కు పోర్టు పక్కన భూములు ఇచ్చింది. ఆశ్చర్యం ఏమిటంటే అధ్యక్ష, అదే పోర్టు పక్కనే, ఆ స్థలానికి పక్కనే గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే టిడ్కో ఇళ్లను కట్టడం మొదలుపెట్టారు. ఇప్పుడు టిడ్కో ఇళ్లు కూడా సెమీ ఫినిష్డ్ పరిస్థితిలో కనిపిస్తూ ఉంటాయి. ఆనుకునే, దీనికి పక్కనే, పక్క స్థలమే ఆనుకునే చంద్రబాబు నాయుడు గారి హయాంలో టిడ్కో ఇల్లు కట్టాడు. సగం స్ట్రక్చర్ అంతా కూడా కనిపిస్తూ ఉంది. లోపల ఇంకా ఫినిషింగ్ మనం చేయాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వదిలేసిన మనం చేయిస్తాను. లోపల ఫినిషింగ్స్ మనమే చేయిస్తున్నాం, అవి కూడా ఫినిషింగ్స్ కూడా లోపల. అంటే పక్కనే టిడ్కో చంద్రబాబు నాయుడు గారి హయాంలో కట్టడం ఏమిటి? ఆ పక్క స్థలమే ఈ మనిషి కోర్టుకు పోయి ఇవి మడా భూములని, మడా భూములు కాదు, మ్యాంగ్రూవ్ ఫారెస్టే లేదు అక్కడ, చెట్లు లేవు, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లు లేవు, మడా భూములు కానే కావు, పక్కన టిడ్కో ఉంది, క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. అయినా ఈనాడు, ఆంధ్రజ్యోతి, చంద్రబాబు వీళ్ళందరూ కలవడము, వ్యవస్థలను మేనేజ్ చేయడము, కోర్టులో స్టేను వెకేట్ చేయించుకునే మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. CRDA భూముల అధ్యక్ష, ఇదే రాజధాని ప్రాంతం అధ్యక్ష. ఇదే CRDA భూములకు సంబంధించి 54,000 మందికి అధ్యక్ష పేదలకు ఇదే CRDA పరిధుల్లో ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేయడానికి శ్రీకారం చుట్టాం అధ్యక్ష. 54,000 ఇల్లు అధ్యక్ష పేదలకు ఇచ్చే కార్యక్రమం శ్రీకారం చుట్టే వీళ్ళు కోర్టులో కేసు వేశారు అధ్యక్ష. వీళ్ళు కోర్టులో కేసు వేసేటప్పుడు వీళ్ళు అన్న మాటలు ఏమిటో తెలుసా అధ్యక్ష? కోర్టులో కేసు వేసేటప్పుడు వీళ్ళు అన్న మాటలు ఏమిటో తెలుసా అధ్యక్ష? అమరావతి ఈ ప్రాంతంలో పేదలకు ఇల్లు ఇస్తే డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ ఏర్పడుతుంది. కోర్టులో లిటరల్గా వీళ్ళు ఫైల్ చేశారు అధ్యక్ష. ఇది అమరావతిలో పేదలకు ఇల్లు ఇస్తే
54,000 ఇండ్లు ఇస్తే అమరావతిలో ఈ ప్రాంతంలో పేదలకు ఇల్లు ఇస్తే డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ ఏర్పడుతుంది అని ఏకంగా కోర్టులలో వీళ్ళు ఫైల్ చేయడం ఏమిటి? కోర్టులు ఈ స్టేట్మెంట్ చూసిన తర్వాత స్టేలు ఇవ్వడం ఏంటి? ఇంతటి దారుణంగా పరిస్థితి జరుగుతూ ఉంది అధ్యక్ష. డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ అంటే ఏమిటో తెలుసా అధ్యక్ష? సామాన్యుల మాటల్లో చెప్పాలి అని అంటే కులాలు వర్గాల సమీకరణలు మారిపోతాయట. డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ తెలుగులో దాని అర్థం, డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ ఏర్పడుతుందంటే తెలుగులో దాని అర్థం కులాలు వర్గాల సమీకరణలు మారిపోతాయని. అంటే దాని అర్థం ఒక ఎస్సీలు పేదవాళ్ళు, ఎస్టీలు బీసీలు మైనారిటీలు పేదరికంలో ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళ పక్కన వచ్చి ఉంటే కులాల ఇంబ్యాలెన్స్లు మారిపోతాయని చెప్పడం అంటే ఏ స్టేజ్లోకి రాజకీయాలు వచ్చినాయని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతాం. ఇంతటి దారుణంగా అడ్డుకునే కార్యక్రమం జరుగుతోంది అధ్యక్ష. విశాఖపట్నంలో అధ్యక్ష ఈ మధ్యకాలంలోనే మన కర్మ ఏమిటంటే ఈ చంద్రబాబు నాయుడు గారికి కమ్యూనిస్టులు బాగా దొరికారు. ఆ పేరుకు కమ్యూనిస్టులు అని చెప్పి చెప్పుకుంటారు కానీ ఆ సిపిఐ అయితే నాకు ఎందుకైతే అసలు వాళ్ళని చూస్తే కమ్యూనిస్టులు అనే మాట ఎప్పుడో మర్చిపోవాలి అధ్యక్ష. వాళ్ళు కమ్యూనిస్టులు కాదు, కమ్యూనలిస్టులు అయిపోయిన పరిస్థితిలో తయారైపోయారు అధ్యక్ష. వాళ్ళ పార్టీకి సంబంధించిన లోకనాథం అధ్యక్ష వాళ్ళ డిస్ట్రిక్ట్ సెక్రటరీ సిపిఐఎం అధ్యక్ష, ఈయన పిల్ల వేస్తాడు అధ్యక్ష విశాఖపట్నంలో ల్యాండ్ పూలింగ్. అసలు విశాఖపట్నంలో ల్యాండ్ పూలింగ్ అన్నది అక్షరాల 152,000 మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చే కార్యక్రమం. అక్షరాల 5,364 ఎకరాలు అధ్యక్ష. ఆశ్చర్యం ఏమిటో తెలుసా అధ్యక్ష? ఆ ల్యాండ్ పూలింగ్లో నో కంప్లైంట్స్ అధ్యక్ష. ల్యాండ్ పూలింగ్ ఇచ్చిన వాడు ఎవడు కంప్లైంట్ చేయాల. ల్యాండ్ పూలింగ్ వాటికి గవర్నమెంట్ ఇంకా 4 అడుగులు ముందుకు వేసి ఎటువంటి ప్రాబ్లమ్స్ లిటిగేషన్స్ ఉండకూడదు అని చెప్పి వాళ్ళకు ల్యాండ్ పూలింగ్లో వాళ్ళని సాటిస్ఫై చేసి వాళ్ళకు కావలసిన మేరకు ల్యాండ్ పూలింగ్ ఇచ్చి మిగిలిన భూములు ప్రజలకు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంటే ఆ ల్యాండ్ పూలింగ్లో వాళ్లకు కలెక్టర్ ఇస్ డన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ జాబ్ హియర్. వాళ్లకు కూడా ఎటువంటి కంప్లైంట్స్ ల్యాండ్ పూలింగ్ తరపు నుంచి లేవు అధ్యక్ష. బెనిఫిషరీస్కి అందరికీ కూడా ఆశ్చర్యం ఏమిటంటే అధ్యక్ష ప్రతి సైటు కూడా అధ్యక్ష ఇచ్చే ముందు కలెక్టర్లకు క్లియర్ కట్ ఆర్డర్స్ సైటు చూపించి బెనిఫిషియర్స్తో సంతకాలు తీసుకోమని అడుగుతాను. ఈ సైటు మాకు నచ్చింది అని చెప్పిన తర్వాతనే ఆ సైట్ అప్రూవ్ చేయండి అని చెప్పి కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం. బెనిఫిషరీని సైట్లోకి తీసుకొని పోయి సైటు చూపించి బెనిఫిషరీకి నచ్చిన తర్వాతనే ఆ సైట్ ఇవ్వడం అన్నది మనం చేసే ఒక గొప్ప కార్యక్రమంలో ఒక గొప్ప చేంజ్ అధ్యక్ష. ఇంతకుముందు మామూలుగా సైట్లు ఇస్తే అసలు ఎక్కడ సైట్ ఉందో ఎవరికి తెలియదు, సైట్ ఎక్కడుందో తెలియదు, ఎక్కడ డిమార్కేషన్ చేసినదో తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం సైట్ ఫలాని దగ్గర ఉంది, ఫలాని బౌండరీస్ మనవి అని బౌండరీస్తో సహా మార్క్ చేసి ఆ బౌండరీ సైట్లో మనిషిని పెట్టి ఆ మనిషి ఫోటో కూడా తీసి అప్రూవల్ కూడా యాక్సెప్ట్ చేసినాడని చెప్పి అప్రూవల్ కూడా యాక్సెప్టబుల్ అని అప్రూవల్ కూడా తీసుకుని సైట్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నాం. అటువంటిది ఈ లోకనాథం అనే వ్యక్తితో విశాఖపట్నం ల్యాండ్ పూలింగ్ అసలు అక్కడ సమస్య నాకు అర్థం కావాలేదు. అసలు ల్యాండ్ పూలింగ్కి సంబంధించి ల్యాండ్ పూలింగ్ ఇచ్చినోడు కేసు వేయలే, బెనిఫిషరీస్ సంతోషంగా ఉన్నారు. మళ్ళీ మధ్యలో ఈ కమ్యూనిస్ట్ ఒక ఆయనకు సడన్గా చంద్రబాబు నాయుడు గారు దగ్గర నుంచి ఈ కమ్యూనిస్టుల గురించి మేము చెప్పాల్సిన పనుల వీళ్ళిద్దరి మధ్య ఉన్న అవగాహన మనకు తెలియంది కాదు. ఆయన పోవడం మళ్ళా కోర్టులు మళ్ళా వ్యవస్థ అదే పరిస్థితి, మన కర్మ మళ్ళా వాళ్ళు చేసినట్టుగా మేనేజ్మెంట్ మనం చేయలేని పరిస్థితి, మళ్ళా స్టే దాన్ని కూడా వెకేట్ చేయించుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం అధ్యక్ష. ఇంకొక కేసు అధ్యక్ష, గోగంటి సాయినాథ్ రెడ్డి, ఈయన అనంతపురం జిల్లా అధ్యక్ష. పరిటాల సునీతమ్మకు బాగా కావలసిన ఆప్తుడు అధ్యక్ష. టీడీపీ పొలిటికల్ పార్టీలో క్రియాశీలకంగా ఉంటాడు. గోగంటి సాయినాథ్ రెడ్డి, ఫాలోవర్ ఆఫ్ సునీతమ్మ.
అధ్యక్ష, ఈయన అక్కడ పిటిషన్, అక్కడ కోర్టులోకి వేయడం, కోర్టు స్టే చేయడం. అధ్యక్ష, చెట్లు అక్కడ చెట్లు ఉండే చెట్లు ఎటువంటి చెట్లు తీయడం లేదు అని కలెక్టర్ క్లియర్గా ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత కూడా ఇక్కడ ప్లాట్స్ ఇస్తే ఎన్వైరన్మెంట్ విల్ బి ఎఫెక్టెడ్ అని కోర్టులో కేసు వేయడం. స్టే. మళ్ళా ఈనాడు, ఆంధ్రజ్యోతి సేమ్ కథ, సేమ్ స్టోరీస్, మళ్ళా స్టే. అధ్యక్ష, ఇంకోటి అధ్యక్ష, కర్నూలు జిల్లా అధ్యక్ష బీసీ జనార్దన్ రెడ్డి అని ఎక్స్ఎమ్మెల్యే అధ్యక్ష, కర్నూలు బనగానపల్లె ఎక్స్ఎమ్మెల్యే. వాళ్ళ సొంత పిఏ అధ్యక్ష మురళీ మోహన్ రెడ్డి అని ఆ సొంత పిఏ, ఆ ఎక్స్ఎమ్మెల్యేకి పిఏ. అధ్యక్ష, ఆయన కోర్టులో కేసు వేయడం అధ్యక్ష. అక్కడ విషయం ఏంటంటే అధ్యక్ష, ఇరిగేషన్ డిపార్ట్మెంటు సంబంధించిన ఎక్సెస్ ల్యాండ్ అధ్యక్ష. అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అప్పట్లో అక్వైర్ చేసినారు, కెనాల్స్ కట్టడానికి, అవన్నీ అయిపోయినాయి, పన్ను కూడా అయిపోయినాయి. ఇప్పుడు ఎక్సెస్ ల్యాండ్ మిగిలిపోయింది. ఆ మిగిలిపోయిన ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండే కదా అధ్యక్ష. కెనాల్ పని అయిపోయింది, పూర్తిగానే అయిపోయినాయి కదా, అంత పని లేదు, పాడలేదు. ఆ భూములు గవర్నమెంట్ ల్యాండ్, అట్లా ఇస్తే తప్పేముంది, పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తే. కానీ దాన్ని వాటర్ బాడీ అని చెప్పి వీళ్ళంతా వీళ్ళే తప్పుడు కేసు వేయడం, ఆ తప్పుడు కేసు మీద ఎమ్మెల్యే పిఏ దగ్గరుండి తప్పుడు కేసు వేయించడం, వేసిన దాని మీద మళ్ళీ స్టే. మళ్ళీ అన్ఫార్చునేట్లీ వ్యవస్థలు, మేనేజ్మెంట్లు మనం నిజంగా సరిపోవడం లేదు అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొక కేసు అధ్యక్ష, జీబీ రమణ, కొత్తవలస మండలం అధ్యక్ష, విజయనగరం డిస్ట్రిక్ట్. అధ్యక్ష, ఈ మనిషి stating that conversion of the aforementioned land from grazing to non-grazing has not happened and that the acquisition of land must be stopped. గవర్నమెంటే అధ్యక్ష, గవర్నమెంట్దే. ఆయనంతకు ఆయన ఊహించుకుంటున్నాడు అది గ్రేజింగ్ ల్యాండ్ అని. అది గ్రేజింగ్ ల్యాండ్ నుంచి నాన్ గ్రేజింగ్ ల్యాండ్ కన్వర్షన్ చేయాలట, ఆయనంతకు ఆయన ఊహించుకోవడం. అది జరగలేదు అని చెప్పి కోర్టులో కేసు వేయడం. అది గవర్నమెంటే, ఇది గవర్నమెంటే, అసలు గ్రేజింగ్ ల్యాండే కాదు అది. అప్పుడు కేసు వేయడం, మళ్ళీ స్టే. అధ్యక్ష, ఇన్ని జరుగుతూ ఉన్నా కూడా అధ్యక్ష, ఇన్ని జరుగుతూ ఉన్నా దాదాపుగా చూస్తే అధ్యక్ష 3,65,680 హౌస్ సైట్స్ అధ్యక్ష ఈ మాదిరిగా రకరకాల కేసుల పరిధిలో చంద్రబాబు నాయుడు గారు అండ్ కంపెనీ వీళ్ళ ఈర్షకు, వీళ్ళ అసూయకు, కడుపు మంటకు, దురదకు 3,65,680 సైట్ల అధ్యక్ష ఆపగలిగారు అధ్యక్ష. కోర్ట్స్లో స్టేల ద్వారా ఆపగలిగారు అధ్యక్ష. వీటిని కూడా క్లియర్ చేయడం కోసం గొప్పగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. దేవుడు ఆశీర్వదిస్తే ఇవి కూడా కంప్లీట్ చేస్తాం అధ్యక్ష. మిగిలిన 27 లక్షలకు సంబంధించిన హౌస్ సైట్స్, ఈ 27 లక్షల్లో 2,62,200 టిడ్కోకు సంబంధించినవి ఉన్నాయి. మిగిలిన వేటివి పొజిషన్ సర్టిఫికెట్స్, ఎంక్రోచ్మెంట్, రెగ్యులరైజేషన్స్, వీటికి సంబంధించినవి కూడా ఉన్నాయి అధ్యక్ష. 4,86,000 సంబంధించి ఈ మొత్తం 27 లక్షలకు సంబంధించి టోటల్గా హౌస్ పట్టాసు ఇవ్వబోతా ఉన్నాం అధ్యక్ష. దేవుడు ఆశీర్వదిస్తే ఈ 27 లక్షలు 30,66,000 అవుతాయని చెప్పి ఆశిస్తాను అధ్యక్ష. అధ్యక్ష, దీనికి సంబంధించి అధ్యక్ష 13 లక్షల చెట్లు కూడా
నాటడం కూడా జరుగుతూ ఉంది అధ్యక్ష. ఈ హౌస్ లేఅవుట్స్లో కూడా ఈ 17,000 ఈ లేఅవుట్స్లో అధ్యక్ష వీటికి సంబంధించి ఏ రకంగా ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతుంది అని చెప్పి చూస్తే అధ్యక్ష, ఈ 15,60,000 హౌసెస్ అధ్యక్ష ఇప్పుడు స్టార్ట్ చేయబోతా ఉన్నాం. డిసెంబర్ 25వ తారీఖున ఈ ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా ఉన్న 17,436 లేఅవుట్లలో 8,494 లేఅవుట్స్లో కవరింగ్ ఆల్ 175 కాన్స్టిట్యున్సీస్, కవరింగ్ అన్ని 175 నియోజకవర్గాలలో 8,494 లేఅవుట్లలో 15,60,000 ఇండ్లు మొట్టమొదటి ఫస్ట్ ఫేజ్ కింద కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయబోతున్నాం అధ్యక్ష. 15 రోజుల పాటు ప్రతి ఎమ్మెల్యే కూడా వాళ్ళ నియోజకవర్గాలలో 15 రోజుల పాటు ఊర్లు తిరిగే కార్యక్రమం. ఆ ఊర్లలో ఎక్కడెక్కడైతే ఇల్లు స్టార్ట్ చేయాలనో అక్కడక్కడ ఇల్లు స్టార్ట్ చేయిస్తారు, ఎక్కడెక్కడైతే ఇళ్ల పట్టాలు ఇవ్వాలనో అక్కడక్కడ ఇళ్ల పట్టాలు ఇచ్చుకుంటూ పోతారు. మొత్తం 15 రోజులు ఆల్మోస్ట్ ఎవ్రీ విలేజ్లో ఉన్నాయి హౌస్ కాలనీస్. ప్రతి కాలనీని కూడా దగ్గరుండి ఎమ్మెల్యే దగ్గరుండి స్టార్ట్ చేయించే కార్యక్రమం చేస్తారు. 15 days ఈ ప్రోగ్రాం జరుగుతుంది అధ్యక్ష. దీనికి సంబంధించి ఇంకా అంశాలు చెప్పాలి అధ్యక్ష. దీనికి సంబంధించి గతంలో కట్టే ఇళ్లకు ఈ ఇంటికి తేడా అధ్యక్ష. ఒకసారి ఆ ఇంటికి సంబంధించి ఒకసారి సినిమా ఒకసారి ఆ ఫిల్మ్ తీస్తా అధ్యక్ష. ఎందుకనంటే ఆ ఇల్లు ఎలా ఉండబోతుంది, ఆ ఇంటికి కాస్ట్ ఎంత అవుతుంది, పేదవాడికి ₹1 కూడా ఖర్చు కాకుండా, జేబులో నుంచి ₹1 కూడా ఖర్చు పెట్టకుండా, పేదవాడికి ఏమాత్రం కూడా ఖర్చు లేకుండా, ₹1 కూడా ఖర్చు లేకుండా మనమే ఇల్లు కట్టి ఇవ్వాలి. ₹1,80,000 అయ్యే ఆ ఇంటిని, ₹1,80,000 కట్టే ఆ ఇంటిని ఒకసారి చూపిస్తాం అధ్యక్ష. ఎందుకనంటే గవర్నమెంట్ దగ్గరుండి మంత్రి రంగనాథ్ రాజన్న దగ్గరుండి కూడా ఇల్లు కట్టించారు అధ్యక్ష, ట్రయల్ కోసం. ఎందుకనంటే రేపు పొద్దున కాస్టింగ్స్లో ఎక్కడా కూడా ఎటువంటి తేడా కూడా ఉండకూడదు, మనం ఏదైనా చెప్తే ఖచ్చితంగా జరగాల అనే ఉద్దేశంతో ఆ ట్రయల్ కోసం కట్టించిన ఆ ఇండ్లను ఎంత చక్కగా కూడా ఉన్నాయి అని అంటే ఆ ఇండ్లు అంటే అధ్యక్ష, దీంట్లో టోటల్గా గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉంది కాబట్టి నాణ్యతతో కూడిన మెటీరియల్ వస్తూ ఉంది. మాస్గా తీసుకుంటా ఉన్నాం కాబట్టి క్వాలిటీతో కూడిన మెటీరియల్తో పాటు రేటు కూడా కాంపిటేటివ్గా తక్కువ రేటుకు రివర్స్ టెండరింగ్లో వచ్చే పరిస్థితి కూడా ఉంది అధ్యక్ష. వీటికి సంబంధించి మెటీరియల్ కావాలంటే మెటీరియల్ మనమే ఇస్తాం, లేదు మాకు మెటీరియల్ వద్దు మేమే తెచ్చుకుంటాము అని చెప్పి లబ్ధిదారుడు ఎవడైనా అడిగితే దానికైనా సిద్ధమే. మెటీరియల్ మనం ఇచ్చి లేబర్ కాంపోనెంట్ చేతిలో డబ్బులు పెట్టి పూర్తిగా ఇల్లు తానే కట్టుకునేట్టుగా కూడా చేస్తాం. అంతా మొత్తం ₹225 సిమెంట్, ₹220 సిమెంటు అన్నీ కూడా పూర్తిగా ఏరియాను బట్టి గవర్నమెంట్ ప్రాజెక్ట్స్కి అన్నిటికీ ఆల్రెడీ జీవో ఇచ్చాము ఇంతకుముందు, అదే జీవో ప్రకారం వస్తుంది. శాండ్ ఫ్రీగా సప్లై చేస్తాం. స్టీలో రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రొక్యూర్మెంట్ కూడా తీసుకుంటా ఉన్నాం. RINL ఆల్రెడీ ముందుకు వస్తూ ఉంది. ఇంకా ఎవరైనా కూడా అంతకన్నా తక్కువ రేటుకి ఎవరైనా వస్తే బంగారంగా కూడా ఇస్తాం. సో స్టీలు, సిమెంటు, మెటల్ను శాండ్ ఫ్రీ, మెటలు బ్రిక్ను కలెక్టర్స్ డిస్ట్రిక్ట్స్లో కలెక్టర్స్కి ఆదేశాలు ఇచ్చినాం. అది లోకల్గా డిస్ట్రిక్ట్లో మీరు ప్రొక్యూర్ చేసుకోండి, సరసమైన ధరకు క్వాలిటీ ఖచ్చితంగా ఉండేట్టుగా అని కలెక్టర్లు చెప్పినాం. మెటీరియల్ కావాలంటే మనమే మెటీరియల్ ఇస్తాం, లేబర్ కాంపోనెంట్ డబ్బులు ఇస్తాం. ఎవరైనా కట్టుకునే బెనిఫిషియరీ బంగారంగా కట్టుకోవచ్చు. లేదా ఏదైనా బెనిఫిషియరీ నేను కట్టుకోలేనబ్బా నువ్వే నాకు కట్టించు అని అన్నామంటే అది కూడా గవర్నమెంటే ముందుండి అది కూడా కట్టించేసేసి పూర్తిగా ఇంటి తాళం కూడా డైరెక్ట్గా కూడా గవర్నమెంట్
ఒక రూపాయి కూడా బెనిఫిషరీకి ఖర్చు లేకోకుండా ఇల్లు కూడా ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. లేదు నాకు మీ సామాన్లే వద్దబ్బా, నాకు డబ్బు ఇచ్చేసి నేనే కట్టుకుంటాను, నేనే తెచ్చుకుంటాను అంటే దానికి సిద్ధమే. బంగారంగా డబ్బే ఇస్తాము. పద్ధతి ప్రకారము బేస్మెంట్కు ఫౌండేషన్ స్టేజ్లో ఇంత, ఈ స్టేజ్లో ఇంత, ఆ స్టేజ్లో ఇంత పద్ధతి ప్రకారం అది ఇస్తారు. దాని ప్రకారం వాళ్ళైనా కూడా కట్టుకోవచ్చు. ఏ రకమైన స్కీమ్కైనా కూడా సిద్ధమే. గవర్నమెంట్ ఉద్దేశం ఏమిటి అంటే బెనిఫిషరీకి ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా 1,80,000 రూపాయలు పూర్తిగా ప్రభుత్వమే భరించి ఇల్లు కట్టించాలి అని చెప్పి గవర్నమెంట్ దృఢ నిశ్చయంతో చేసింది. ఇంతకు ముందు వరకు ఇల్లు కట్టాలన్న ఇంతకు ముందు ఇండ్లు 224 SFT ఇండ్లే ఇచ్చేవాళ్ళు. ఇంతకు ముందంతా కూడా గత ప్రభుత్వాల్లో ఎన్ని జరిగినప్పుడు కూడా అంతా కూడా 224 SFT ఇండ్లు మాత్రమే ఇచ్చేవాళ్ళు. మన దగ్గర 340 SFT ఇండ్లు కడతా ఉన్నాం ఇక్కడ. గతంలో 224 SFT ఇండ్లలో గతంలో కేవలం బెడ్రూము, లివింగ్ రూమ్ కమ్ కిచెను, ఒక టాయిలెట్ ఇవి ఉండేటివి మామూలుగా ఇంతకు ముందు. కానీ ఇప్పుడు మన దాంట్లో 340 SFT ఇంట్లో బెడ్రూము, లివింగ్ రూము, కిచెను, టాయిలెట్, వరండా, 2 ఫ్యాన్లు, 2 ట్యూబ్ లైట్లు, 4 బల్బులు, ఒక సింటెక్స్ ట్యాంకు కూడా పెడతా ఉన్నాం. ఒకసారి రెండు నిమిషాల వీడియో క్లిప్పింగ్ ప్లే చేయండి. ఒకసారి ఇల్లు అనేది ఎలా ఉంటుందనేది కూడా ఒకసారి ఇక్కడ పోయి దారిలో కూడా మనకు కనిపిస్తుంది. అధ్యక్ష, దీనికోసం అధ్యక్ష మనం ఖర్చు పెట్టేది ఎంతో తెలుసు అధ్యక్ష. అక్షరాల ఫస్ట్ ఫేజ్లో అధ్యక్ష 15,60,000 ఇళ్ళు అధ్యక్ష ఫస్ట్ ఫేజ్లో కడతా ఉన్నాం. ఫస్ట్ ఫేజ్లో కట్టే ఈ ఇళ్ళు అధ్యక్ష ఇవి ఇందులో అధ్యక్ష ఎకనామిక్ యాక్టివిటీ కూడా ఏ స్థాయిలో జరుగుతుందనంటే అధ్యక్ష ఫస్ట్ ఫేజ్లో కట్టే ఈ 15.60 lakh హౌసెస్ వల్ల దాదాపుగా 28,084 కోట్ల రూపాయలకు సంబంధించిన వర్క్స్ అధ్యక్ష.
ఎకనామిక్ యాక్టివిటీ అన్నది ఏ స్టేజ్లో జరుగుతుందో ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నాం. అధ్యక్ష, సిమెంట్ 69,70,000 మెట్రిక్ టన్నులు, స్టీలు 7,44,000 మెట్రిక్ టన్నులు, ఇసుక 310 లక్షల మెట్రిక్ టన్నులు, సిమెంటు / FALG బ్లాక్స్ 232 కోట్ల బ్లాక్స్, మెటల్ 40 mm 20 mm 223 లక్షల మెట్రిక్ టన్నుల మెటల్, డైరెక్ట్ ఎంప్లాయ్మెంటు దాదాపుగా 21.70 కోట్ల మ్యాండేట్స్, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంటు 10 కోట్ల మ్యాండేట్స్ ఇంకా అదనంగా. అంటే ఎకనామిక్ యాక్టివిటీ అన్నది ఏ స్టేజ్లో జరుగుతుంది, ఎకనామిక్ బూస్ట్ అనేది ఏ స్టేజ్లో వస్తుంది, ఈ అన్నిటి వల్ల ఏ రకంగా ఎకానమీ అన్నది ఒక బూస్ట్ వస్తుంది అన్నదానికి నిదర్శనం అధ్యక్ష. అధ్యక్ష, ఇది ఇంకా చంద్రబాబు నాయుడు గారి హయాంలో అధ్యక్ష, ఎందుకనంటే ఈ టాపిక్ జరిగింది కాబట్టి దీని గురించి కూడా చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష, ఈ పెద్ద మనిషి హయాంలో ఇంతకుముందు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్న పీరియడ్లో ఈయన ఎన్ని ఇళ్ళు కట్టాడు అని చెప్పి చూస్తే అధ్యక్ష, ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ కింద అధ్యక్ష హౌసెస్ కంప్లీటెడ్ ఆన్ 31/5/2019 అధ్యక్ష. అంటే మనం అధికారంలోకి వచ్చే నాటికి ఎన్ని ఇండ్లు కంప్లీట్ అయినాయని చూస్తే ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ కింద 4,56,929 ఇండ్లు అధ్యక్ష. PMAY గ్రామీణ్ కింద 47,120 ఇండ్లు అధ్యక్ష. PMAY అర్బన్ BLC కింద 91,120 ఇండ్లు అధ్యక్ష. ఈ హుదూద్ టైంలో స్పెషల్ తుఫాన్ కింద, హుదూద్ టైంలో స్పెషల్ హౌసింగ్ కింద 8,817 హౌసెస్ అధ్యక్ష. మొత్తం కలిపి 6,03,986 ఇండ్లు అధ్యక్ష ఈయన హయాంలో ఈయన కట్టిన ఇండ్లు అధ్యక్ష. అధ్యక్ష, వీటికి అదనంగా అధ్యక్ష ఇంతకుముందు ప్రీవియస్ గవర్నమెంట్ అధ్యక్ష, అంటే 2014కు ముందు అధ్యక్ష, అంటే ఈయన అధికారంలోకి రాక మునుపు 4,76,509 ఇండ్లు అప్పటి ప్రభుత్వం శాంక్షన్ ఇచ్చి అవి శాంక్షన్ ఇచ్చిన ఇళ్లలో ప్రోగ్రెస్ పరిస్థితి చూస్తే 2,08,67 ఇండ్లు అధ్యక్ష అప్పట్లో వాళ్ళు శాంక్షన్ ఇచ్చింది 4,76,000 ఇండ్లు అయితే వాటిలో 2,08,67 ఇండ్లు మాత్రమే పూర్తి చేశారు అధ్యక్ష. ప్రీవియస్ గవర్నమెంట్లో రకరకాల స్టేజ్ల్లో ఉండేటివి కూడా ఈయన జాబితాలోనే వేసుకున్నా కూడా ఈ 6,03,986కు మరో 2,08,67 ఇండ్లు యాడ్ అవుతాయి అధ్యక్ష. దిస్ ఇస్ హిస్ కాంట్రిబ్యూషన్ అధ్యక్ష. ఈ కాంట్రిబ్యూషన్లో ఈ పెద్ద మనిషి 1,410 కోట్లు బకాయిలు పెట్టాడు అధ్యక్ష. ఆ బకాయిలు మనల్నే కట్టమని చెప్పి ఆ బకాయిలు కూడా 2018 నుంచి కట్టడం మానేసినారు అధ్యక్ష. అధ్యక్ష, అందులో 430 కోట్ల రూపాయల బకాయిలు మనం ఆల్రెడీ క్లియర్ చేశాం అధ్యక్ష. ఇంకొక 908 కోట్ల రూపాయలు అధ్యక్ష, ఇది డిసెంబర్ 25వ తారీఖున బటన్ నొక్కి ఈ 908 కోట్ల రూపాయలు కూడా ఈ బెనిఫిషరీస్కు పంపించే కార్యక్రమం కూడా చేస్తాం. ఎందుకంటే వాళ్ళకు కూడా మంచి జరగాలి అధ్యక్ష. ఈ పెద్ద మనిషి హయాంలో ఆ టైంలో అధ్యక్ష ఫస్ట్ 2 సంవత్సరాలు అసలు ఇళ్ళ జోలికే పోలే అధ్యక్ష. ఎటువంటి ఇల్లు కట్టాలన్న ఆలోచనే కూడా చేయలేదు, అసలు శాంక్షన్సే లేవు అధ్యక్ష. అధ్యక్ష, ఫస్ట్ 2 సంవత్సరాలు అసలు ఏమీ జరగలేదు అధ్యక్ష. కనీసం శాంక్షన్స్ కూడా లేవు అధ్యక్ష. ఈయన హయాంలో మినిస్ట్రీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అధ్యక్ష వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష. ర్యాంకింగ్ ఆఫ్ స్టేట్స్ ఇన్ రూరల్ హౌసింగ్ ప్రోగ్రామ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ర్యాంకింగ్ 2017-18 అని చెప్పి చూస్తే ఆంధ్ర రాష్ట్రం 24వ స్థానంలో ఉంది అధ్యక్ష. ఈయన హయాంలో మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన యాన్యువల్ రిపోర్ట్లో ఆంధ్ర రాష్ట్రం 2017-18కి సంబంధించి పర్ఫార్మెన్స్ ఇండెక్స్ క్యూములేటివ్ ర్యాంకింగ్స్ ఇస్తే
ఆంధ్ర రాష్ట్రం 24వ స్థానంలో కనిపిస్తూ ఉంది అధ్యక్ష. ఇది అధ్యక్ష ఈ పెద్ద మనిషి ఇళ్లకు సంబంధించి ఈ పెద్ద మనిషి ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎన్ని బుల్డోస్ చేసినా చేసే కార్యక్రమం అధ్యక్ష. అధ్యక్ష ఇంకా దీనికి సంబంధించి టిడ్కో అధ్యక్ష, ఈ టిడ్కోకు సంబంధించి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రకరకాలుగా మాటలు మాట్లాడడం మన కళ్ళ ముందరనే కనిపించారు. రకరకాలుగా ఏం మాట్లాడారో మనం అంతా కూడా చూసాం అధ్యక్ష. నిజంగా ఈ పెద్ద మనిషి టిడ్కోకు సంబంధించి ఈ పెద్ద మనిషి పరిస్థితి ఏమిటి, పర్ఫార్మెన్స్ ఏమిటి అని చెప్పి ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, ఈ టిడ్కోకు సంబంధించి ఆశ్చర్యం ఏమిటంటే అధ్యక్ష, శాంక్షన్లు ఇవ్వడం అన్నది నాకు ఆశ్చర్యంగా ఉంది. శాంక్షన్లు ఇవ్వడం అనేది ఏముంది, ఇప్పుడు ఆయన కట్టింది 6,03,000, గతంలో ఆల్రెడీ సగంలోనూ అట్లా ఉన్నవి 2 లక్షల ఇళ్ళు మళ్ళీ సపోర్ట్ చేశాడు. అంతకన్నా పెద్ద క్రెడిట్ ఏం లేదు. ఆ రకంగా చూసుకున్నా కూడా ఆ 2 లక్షలు కూడా తన సపోర్ట్తో వచ్చినాయని కూడా అనుకున్నా కూడా అందులో 1400 కోట్లు మళ్ళీ మనం సపోర్ట్ చేస్తా ఉన్నాం. అనుకున్నా కూడా 8 లక్షలు దాటడం, దాంట్లో మళ్ళీ 2 లక్షల్లో మళ్ళీ మన క్లెయిమ్ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే 1400 కోట్లు మనం పెట్టి మనం కంప్లీట్ చేయిస్తా ఉన్నాం బిల్లు ఇచ్చి. దట్స్ సెపరేట్ స్టోరీ. శాంక్షన్ అనేది ఇచ్చేసరికి పేపర్ మీద శాంక్షన్ ఇవ్వడం చాలా సులభం అధ్యక్ష. పోయేదేముంది శాంక్షన్ ఇవ్వడం ఏంటి, కానీ వాస్తవం ఏంటంటే ఆ శాంక్షన్లోటివి ఎన్ని గ్రౌండ్ అయినాయి, ఎన్ని కంప్లీట్ అయినాయి అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అధ్యక్ష. అధ్యక్ష ఈ రకమైన మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ని ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఫర్ ఇన్స్టెన్స్ ఒక టిడ్కో ఇన్లే తీసుకుందాం అధ్యక్ష. 300 SFTకి సంబంధించిన ఒక టిడ్కో ఇన్లే కూడా ఒకవేళ ఉజ్జాయింపుగా తీసుకుంటే అధ్యక్ష, శాంక్షన్ ఇవ్వడం సులభమే, టిడ్కో ఇన్లు శాంక్షన్ ఇవ్వడం. కానీ దాని తర్వాత జరిగేది ఏంటంటే అధ్యక్ష, 300 SFT ఇన్లు కట్టాలనుకున్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కేవలం 1.5 లక్ష మాత్రమే శాంక్షన్. అంటే 2.5 లక్ష మనం పెట్టాలి రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి. దాని తర్వాత లబ్ధిదారుడు పేరుతో 2,65,000 రూపాయల లోను కూడా మళ్ళీ అరేంజ్ చేయాలి. ఇవన్నీ జరిగితేనే ఆ ఇల్లు గ్రౌండ్ అవుతుంది, టేక్ ఆఫ్ అవుతుంది, కమిషన్ అవుతుంది. అంటే ఒక శాంక్షన్ అనేది చాలా సులభంగా చంద్రబాబు నాయుడుకి అలవాటే అధ్యక్ష. పోయేదేముందిలే అని చెప్పి టపటపటప శాంక్షన్లు ఇస్తారు. దాని తర్వాత గ్రౌండ్ కావు, దాని తర్వాత కమిషన్ అంతకన్నా కావు. కమిషన్ కాలేరు కాబట్టే టిడ్కోలో ఏకంగా ఈయన గారి కేంద్రం ఈయనకు మంజూరు చేసింది 7 లక్షల అధ్యక్ష, కట్టుకుండాయా అని చెప్పి ఇచ్చింది. అంటే వాళ్ళు 1,00,000 ఇస్తారు, 2,00,000 లక్షలు మనం పెట్టాలి అనుకో, అది డిఫరెంట్ స్టోరీ. ఆ తర్వాత మళ్ళీ మన కాంట్రిబ్యూషన్తో పాటు లోన్లు కూడా ప్రజల పేరుతో, బెనిఫిషరీ పేరుతో లోన్లు కూడా రేస్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఎన్ని గ్రౌండ్ అయినాయని చెప్పి చూస్తే అధ్యక్ష, ఈరోజు మొత్తం టిడ్కో హౌస్లు ఎన్ని ఉన్నాయని చెప్పి చూస్తే 2,62,000 టిడ్కో ఇల్లు ఉన్నాయి అధ్యక్ష. ఇది రియాలిటీ. 3,13,832 ఇళ్ళు గ్రౌండ్ అయినాయని చెప్పి లెక్కలు చెప్తున్నారు. అందులో టిడ్కో ఇళ్లలో నుంచి 50,000 ఇళ్ళు అసలు గ్రౌండే కాలా. కొద్దో గొప్ప బేస్మెంట్ల కాడి కన్నా కొద్దో గొప్ప గ్రౌండ్ ఎన్నైనాయని చూస్తే 2,62,000 ఇళ్ళు మాత్రమే గ్రౌండ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష ఈ 2,62,000 ఇళ్లకు సంబంధించిన టిడ్కోకు సంబంధించిన పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒకసారి గమనించినట్లయితే, ఈ టిడ్కోలో అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి హయాంలో పరిస్థితి ఏమిటి అని అంటే అధ్యక్ష, దాదాపుగా ఒక 90%, అసలు 90% పూర్తి కావలసి వచ్చినటివి దాదాపుగా 74,000 అని చెప్పి 74,000 ఇళ్ళు అధ్యక్ష. బొత్సన్న ఇప్పుడే 77,000 అని చెప్పి ఏదో చెప్తున్నాడు. ఓ 2-3 ఒకవేళ కొద్దిగా అటు ఇటుగా ఏదన్నా లెక్కలు అటు ఇటుగా ఉన్నా కూడా ఆల్మోస్ట్ 90% పూర్తి కాదగ్గవి. ఎందుకనంటే కూడా ఏ లేఅవుట్లో కూడా అధ్యక్ష ఎక్కడా కూడా టాయిలెట్లు కానీ, డ్రైనేజీలు కానీ, కరెంటు కానీ, నీళ్లు కానీ, ఎక్కడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేఅవుట్ ఎక్కడా జరగల. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేఅవుట్ జరగాలి అని అంటే 3,000 కోట్ల రూపాయలు మళ్ళీ మనం ఖర్చు చేస్తే తప్ప నుంచి జరిగే పరిస్థితి లేదు. ఆ 3,000 కోట్ల రూపాయలు మనం ఖర్చు చేసి టెండర్లు పిలిచి డిసెంబర్ మాసంలో పూర్తి చేయమని చెప్పి, టెండర్ల ప్రక్రియ పూర్తి చేయమని చెప్పి ఇప్పుడు మనం ఆదేశాలు ఇస్తా ఉన్నాం. సో ఇప్పటికిప్పుడు టిడ్కో అనేది ఎవరికైనా ఇచ్చినా కూడా
ఆ టిడ్కో అనేది ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కంప్లీట్ కాకపోతే ఆ డ్రైన్స్, ఆ రోడ్స్, ఆ టాయిలెట్స్, ఆ కరెంటు, ఆ వాటరు అది లేకపోతే ఇంట్లోకి ఎవరు కూడా చేరే పరిస్థితి కూడా ఉండదు అధ్యక్ష. అది చెయ్యాలి అని అంటే గతంలో చంద్రబాబు నాయుడు ఏ రోజు దాని గురించి ఆలోచన చేసింది లేదు, చెయ్యాలని తపన లేదు, ఆలోచన లేదు. ఏకంగా 3,000 కోట్ల రూపాయలు అంతవరకు ఆయన చేసిన పనులకు సంబంధించిన బకాయిలు అధ్యక్ష. ఒక పక్క ఇవన్నీ చేయకపోగా రెండో వైపున 3,200 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టాడు అధ్యక్ష. అధ్యక్ష, ఈయన చేసిన దాంట్లో 74,000 ఇళ్ళు దాదాపుగా 90% పూర్తి చేసినవైతే, అది కూడా 90% పూర్తి చేసినవంటే ఇవన్నీ కంప్లీట్ కాల. స్లాబులు వేసి వదిలేసినవి మరో 38,000 ఇళ్ళు అధ్యక్ష. సగంలో ఆగిపోయినవి, అసలు ఆ స్టేజ్లో కూడా లేనిటివి 71,000 ఇళ్ళు అధ్యక్ష. అసలు పునాదులు కూడా దాటనివి 1,20,000 ఇళ్ళు అధ్యక్ష. పునాదులు కూడా స్టేజ్ కూడా దాటనివి. ఇది అధ్యక్ష ఆయన హయాంలో టిడ్కోకు సంబంధించిన పురోగతి అధ్యక్ష. దీనికి సంబంధించి 3,200 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. 3,200 కోట్ల రూపాయలు బకాయిలు తీర్చడమే కాకుండా మనం తీర్చే రెస్పాన్సిబిలిటీ మన నెత్తిన వేసుకోవడమే కాకుండా మనం 1,250 కోట్ల రూపాయలు ఇప్పటికే రిలీజ్ చేశాం అధ్యక్ష. పనులు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ఈ పన్ను పూర్తి కావాలి అని అంటే ఇంకా 9,500 కోట్ల రూపాయలు అవసరం అధ్యక్ష. ఆయన బకాయిలు పెట్టినట్టే కాక నేను చెప్తా ఉన్నా. 9,500 కోట్ల రూపాయలకు సంబంధించిన ఉన్నాయి అధ్యక్ష. ఇవి ఈ సంవత్సరం కొన్ని, నెక్స్ట్ సంవత్సరం కొన్ని, నెక్స్ట్ సంవత్సరం కొన్ని, ఖచ్చితంగా సంవత్సరానికి ఇన్ని కింద రిలీజ్ చేస్తా పోతాం అధ్యక్ష. అన్నీ కూడా ఖచ్చితంగా పూర్తి చేసేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ అనేది ఖచ్చితంగా జరిగిపోతాయి అధ్యక్ష. 9,500 కోట్లు కట్టే రెస్పాన్సిబిలిటీ మన ప్రభుత్వమే తీసుకుంటుంది. ఖచ్చితంగా 9,500 కోట్లు పెడతాము. 3,200 కోట్ల బకాయిలు పెట్టినవి కూడా పూర్తిగా తీర్చే కార్యక్రమం కూడా మనమే తీరుస్తాము. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన 3,000 కోట్ల రూపాయల వరకు కూడా మనమే పూర్తి చేస్తాం అధ్యక్ష. దిస్ ఇస్ అవర్ అష్యూరెన్స్ ఫ్రమ్ ది హౌస్ అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే అధ్యక్ష, అసలు ఈ మనిషి కాదు, అసలు ఎవరైనా కూడా అధ్యక్ష, పేదవాడికి ఇల్లు నేను కట్టాను అని చెప్పి ఓనర్షిప్ ఎలా తీసుకోగలుగుతారు అధ్యక్ష? ఎవరైనా కూడా నువ్వు చేసింది ఏమిటి? టిడ్కో ఇల్లు నేను కట్టాను అని చెప్పి ఆ పెద్ద మనిషి అక్కడ మాట్లాడుతూ అన్నాడు. ఆయన చేసింది ఏమిటి అని అడుగుతా ఉన్నా. మనం ఏదైనా ఓనర్షిప్ తీసుకోవాలి అని అంటే ఆ పేదవాడికి ఏదైనా మనం మేలు చేసిండాలి. మేలు చేసింటే నేను మేలు చేశాను, నా ప్రభుత్వంలో మేలు జరిగింది, నేను నీకు మేలు చేశాను, నన్ను గుర్తుపెట్టుకోండి అని చెప్పి అడిగే హక్కు మనకుంటుందో కొద్దో గొప్ప. కనీసం అడగడానికి నోరన్నా కానీ కనీసం తెరవచ్చేమో బహుశా. కానీ ఏ రకంగా ఏమీ చేయకోకుండా నువ్వు చేసింది ఏమిటి? 300 SFT ఇళ్లకు సంబంధించి 300 SFTకి సంబంధించిన ఇళ్ళ అధ్యక్ష నువ్వు టెండర్లు పిలిచావు. 150,000 సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన 150,000 కాంట్రిబ్యూషన్, అది కూడా పనులు కాల. 2,65,000 అప్పు తెచ్చుకోమని చెప్పి బెనిఫిషియరీ పేరు మీద అప్పు రాసినావు. ఆ అప్పు తీర్చడం కోసం 20 ఏళ్ల పాటు నెల 3,000 రూపాయలు వడ్డీతో సహా కలిపితే 7 లక్షల రూపాయలు ఆ బెనిఫిషరీ కట్టుకోవాలి. మరి ఆ పేదవాడు 20 ఏళ్ల పాటు నెల 3,000 రూపాయలు ఇస్తూ 7 లక్షల రూపాయలు అసలు వడ్డీ కలిపి పేదవాడు 7 లక్షల రూపాయలు చెల్లిస్తే పేదవానికి క్రెడిట్ ఇవ్వాలా, లేకపోతే కాంట్రాక్టర్ పనిచేసిన గవర్నమెంట్లో ఉన్న పెద్ద మనుషులకు క్రెడిట్ ఇవ్వాలన్నా అధ్యక్ష? పోనీ ఆ టిడ్కో స్థలము కూడా కనీసం ఎవరిది అని చెప్పి చూస్తే ఆయన హయాంలో జరిగింది కదా. అది కూడా ఆ టిడ్కోకు అలొకేట్ చేసిన స్థలాలన్నీ కూడా అప్పట్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో అక్వైర్ చేసినవి. మళ్ళీ ఏ రకంగా ఒక వ్యక్తి నేను కట్టించినాను అని చెప్పి క్రెడిట్ తీసుకుంటాడు అధ్యక్ష? ఎస్, ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష,
దేవుడు దయతో ప్రజలందరి ఆశీస్సులతో ఎన్నికైన ఈ ప్రభుత్వం చెప్తా ఉంది అధ్యక్ష, మేము క్రెడిట్ తీసుకునేదానికి అట్లీస్ట్ కొద్దో గొప్ప కనీసం చేస్తా ఉన్నాము అని చెప్పడానికి. ఏం చేస్తా ఉన్నాం అధ్యక్ష? పూర్తి చేస్తా ఉన్నాం. బిల్డింగ్లన్నీ కూడా పూర్తి చేయడమే కాకుండా పేదవాడికి ₹1 అంటే ఆ పేదవాడు తరపున ఏదైతే అప్పు ఉంటుందో 2,65,000 వడ్డీతో కలిపి ఏదైతే 7 లక్షల రూపాయలు అవుతుందో ఆ మొత్తం అప్పు అంతా కూడా మేం భరిస్తాం, మా ప్రభుత్వమే భరిస్తుంది అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం, మా మీద వేసుకుంటా ఉన్నాము. దాని బర్డన్ అక్షరాల 10,464 కోట్ల రూపాయల బర్డన్ అధ్యక్ష. మన ప్రభుత్వం వీళ్ళ కోసం మేం కడతాము అని చెప్పి ముందుకు చేసుకుంటా ఉన్నాం. 1,42,000 ఇళ్ళు అధ్యక్ష, 300 SFTకి సంబంధించిన ఇళ్ళు, 1,43,000 ఇళ్ళు, 1,43,000 ఇళ్ళు ఇంటూ ఆ పేదవాడు ఒకవేళ కట్టుకోవాల్సిన పరిస్థితి వస్తే ఆ పేదవాడు ₹3,000 ఇంటూ 20 ఏళ్ళు 2,65,000 అసలు వడ్డీ కలిపి ఏదైతే 7 లక్షలు వేసుకుంటే 1,43,000 ఇంటూ ఆ 7 లక్షలు వేసుకుంటే 10,484 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం కట్టడానికి సిద్ధం వచ్చింది. కాబట్టి కొద్దో గొప్ప మన ప్రభుత్వం క్రెడిట్ తీసుకోవచ్చు. పేదవాడికి మేము రూపాయికే ఆ ఇల్లు ఇచ్చాము అని చెప్పి క్రెడిట్ తీసుకోవచ్చు. మేము పేదవాడికి ఉపయోగపడ్డాము అని చెప్పి ప్రభుత్వం క్రెడిట్ తీసుకోవచ్చు. ఎందుకనంటే చేశాం కాబట్టి. అధ్యక్ష, ఇదే మాదిరిగా అధ్యక్ష ఆయన 365కు సంబంధించిన SFTకి సంబంధించిన ఇల్లుల అధ్యక్ష దాదాపుగా ఒక 70,000 ఉన్నాయి. 430 SFTకి సంబంధించిన ఇల్లులు అదొక 44,000, అదొక 74,000, ఇదొక 44,000 ఇల్లు ఉన్నాయి అధ్యక్ష. మొత్తం మీద చూస్తే ఈ 365 SFTకి సంబంధించిన ఇళ్లకు సంబంధించి అధ్యక్ష, వీటికి సంబంధించి వీళ్ళకు కూడా మనం ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో అధ్యక్ష, నేను ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పాను అన్నది క్లియర్ కట్గా అందరికీ అవగాహన ఉంది అధ్యక్ష. ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే నేను చెప్పానో అది ఇంతకు ముందే నేను చదివి వినిపించాను. ఎన్నికలప్పుడు నేనేం మాట్లాడానో కూడా ఒకసారి నేను మళ్ళీ అదే పనిగా నేను మళ్ళీ కావాలంటే ఒకసారి వేయమని చెప్తాను అధ్యక్ష. సో దట్ ఇప్పుడు ఎందుకంటే గొడవ చేసేవాడు ఎవడు లేడు కాబట్టి ప్రశాంతంగా చూడొచ్చు జగన్ అనే వ్యక్తి ఏం చెప్పాడు, ఎన్నికల మేనిఫెస్టోలో జగన్ ఏం రాశాడు అనేది ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. కాబట్టి ఒకసారి అది కూడా ఒకసారి చూసే కార్యక్రమం కూడా చూద్దాం. ఒకసారి ఏంటమ్మా ఒకసారి 300 అడుగుల స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ చంద్రబాబు నాయుడు గారు ప్రతి పేదవాడికి అడుక్కు 2,200 చొప్పున 6,5 లక్షలకు అమ్ముతాడట ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇదే 300 అడుగులకు 300 అడుగుల ఇదే ఫ్లాట్ కట్టడానికి ఎంత అవుతుంది అంటే అడుక్కు ₹1,000 అవుతుంది, ₹1,100 అవుతుంది. అంటే 300 అడుగుల ఫ్లాట్ కట్టడానికి అక్షరాల 3 లక్షల రూపాయలు మించదు. అటువంటిది చంద్రబాబు నాయుడు గారు పేదవాడికి 6,5 లక్షల రూపాయలకు అమ్ముతాడట. అమ్మే రేటు ఆ 6,5 లక్షలు 1,50,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుందట, బాగానే ఉంది. మరో 1,50,000 రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందట, అది బాగుంది. మరి మిగిలిన 3,5 లక్షల పరిస్థితి ఏమిటి అనంటే ఆ 3,5 లక్ష ఆ పేదవాడి పేరు మీద అప్పుగా రాసుకుంటారట. ఆ పేదవాడు ఈ ఫ్లాట్ కోసం చంద్రబాబు నాయుడు గారు పేదవాడి పేరు మీద అప్పుగా రాసుకున్న ఈ ఫ్లాట్ కోసం పేదవాడు 20 సంవత్సరాల పాటు నెల 3,000 రూపాయలు కట్టుకుంటూ పోవాలట. లంచాలు తీసుకునేది చంద్రబాబు, ఆ లంచాలు కట్టాల్సింది పేదవాడట. 20 ఏళ్ల పాటు అంట నెల 3,000 రూపాయలు కట్టుకుంటూ పోవాలట. నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ, ఇంతటి దారుణంగా పేదవాడి పేరు చెప్పి అవినీతి చేస్తా ఉన్నా ఇలాంటి పెద్ద మనిషిని ఏమంటారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా, రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు వస్తున్నాయి కదా అని చెప్పి ఈ ఫ్లాట్లు కాస్తో కూస్తో కట్టి మీలో కొంతమందికి ఏదైనా ఇచ్చే కార్యక్రమం చేస్తే ఆ ఫ్లాట్లు తీసుకునేటప్పుడు వద్దు అని మాత్రం అనొద్దండి.
ఖచ్చితంగా ఫ్లాట్లు ఇస్తే బంగారంగా ఇవ్వండి అని తీసుకోండి. తీసుకున్న తర్వాత రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఫ్లాట్ మీద మీరు బ్యాంకులకు కట్టవలసిన 3,4 లక్షల రూపాయలు పూర్తిగా మాఫీ చేస్తాను అని చెప్పి మీ అందరికీ నేను హామీ ఇస్తా ఉన్నా. అధ్యక్ష, అధ్యక్ష సమస్య ఎక్కడనంటే ఇదే మాట అధ్యక్ష, ఒక 300 SFTకి కట్టడానికి ఏం జరుగుతూ ఉంది, ఎంత అవుతుంది, దాంట్లో 3 లక్షల రూపాయల అప్పు ఏ రకంగా ప్రభుత్వం మన్నెత్తినేస్తుంది, అది కట్టడానికి ఏ రకంగా 20 ఏళ్ళు పడుతుంది, నెల నెల 3,000 కట్టుకుంటూ పోతే అది మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ మీద ఆ బర్డన్ పడనివ్వము, మీ తరఫున నేనే కడతాను అని చెప్పాము. అది ఇవాళ అక్షరాల చేసుకుంటూనే అక్షరాల అదే పాయింట్ ప్రూవ్ చేస్తూనే ఆ 3 లక్షల రూపాయలు 7 లక్షల రూపాయలు అవుతుంది అధ్యక్ష, వడ్డీతో సహా కలిపితే పూర్తిగా 10,484 కోట్ల రూపాయలకు సంబంధించిన బర్డన్ పూర్తిగా మన ప్రభుత్వమే ముందు చేసుకుంటాం అధ్యక్ష. ఇదే విషయం మేనిఫెస్టోలో కూడా పెట్టడం కూడా జరిగింది అధ్యక్ష. ఎగ్జాక్ట్గా ఇదే పదాలే కూడా పెట్టడం జరిగింది. అది కూడా ఒకసారి వేస్తారమ్మా మేనిఫెస్టోకి సంబంధించి. మేనిఫెస్టోలో మనం ఏం పెట్టామో కూడా అది కూడా ఒకసారి స్క్రీన్ మీద అది కూడా చూస్తే, పట్టణ గృహ నిర్మాణ పథకం కింద నిర్మించే ఒక్కొక్క ఇల్లు 300 అడుగులట, అడుగు 2,000తో పేదవారికి అమ్మారు. ఇందులో 3 లక్షల రూపాయలు పేదవాడి పేరుతో అప్పుగా రాసుకుని ఆ అప్పు భారం 20 ఏళ్ల పాటు నెల నెల 3,000 రూపాయలు తిరిగి కట్టాల్సిన పరిస్థితి ఆ పేదవాడికి ఉంది. ఆ అప్పు భారం ఆ పేదవాడి మీద పడకుండా రద్దు చేసి ఆ భారాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది. ఎగ్జాక్ట్గా ఈ మేనిఫెస్టోలో ఏదైతే అది బేసిక్లీ ఆ రోజు మేనిఫెస్టో చదివి వినిపించారు. పట్టణ గృహ నిర్మాణ పథకం కింద నిర్మించే ఒక్కొక్క ఇండ్లు 300 అడుగులట, అడుక్కు 2,000 రూపాయలతో పేదవాడికి అమ్మారు. ఇందులో 3 లక్షల రూపాయలు పేదవాడి పేరుతో అప్పుగా రాసుకుని ఆ అప్పు భారం 20 ఏళ్ల పాటు నెల నెల 3,000 రూపాయలు తిరిగి కట్టాల్సిన పరిస్థితి. ఆ అప్పు భారం రద్దు చేసి ఆ భారాన్ని పూర్తిగా ప్రభుత్వం భరిస్తుంది. ఎగ్జాక్ట్గా ఏదైతే చెప్పామో అది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం కూడా చేస్తాం అధ్యక్ష. ఇది ఒకటే కాకుండా అధ్యక్ష, మిగిలిన వాళ్ళకు మనం చెప్పలేదు అధ్యక్ష. 365 SFTకి సంబంధించిన వాళ్లకు, 430 SFTకి సంబంధించిన వాళ్లకు అధ్యక్ష, వాళ్ళకు కూడా ఒక అడుగు మేలు చేసే దిశగా కూడా ఒకవైపున అడుగు వేస్తూ అధ్యక్ష, ఇక్కడ వాళ్ళకు కూడా ఊరటను కలిగించే కార్యక్రమం కూడా కొద్దో గొప్ప చేయాలనే ఉద్దేశంతో 365 SFTకి సంబంధించి బెనిఫిషరీ దగ్గర నుంచి, పేదవాడి దగ్గర నుంచి, బెనిఫిషరీ దగ్గర నుంచి 50,000 రూపాయలు 365 SFTకి సంబంధించి 50,000 రూపాయలు కట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. 430 SFTకి సంబంధించి బెనిఫిషరీ 1,00,000 రూపాయలు కట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దీన్ని 50,000 రూపాయలు 365 SFTకి సంబంధించిన బెనిఫిషరీ ఏదైతే 50,000 రూపాయలు కట్టాల్సిన అవసరం ఉందో దాన్ని 25,000 కడితే చాలా అధ్యక్ష. 25,000 తగ్గిస్తాము, ఆ మేరకు మేలు చేస్తాం అధ్యక్ష. 430 SFTకి సంబంధించి ఏదైతే బెనిఫిషరీ 1,00,000 రూపాయలు కట్టాల్సిన అవసరం ఉందో దాన్ని 50,000కు కుదించి దాన్ని కూడా 50,000 రూపాయలు అక్కడ కూడా రీబేట్ ఇస్తాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వమే ఈ మేరకు బర్డన్ తీసుకునే కార్యక్రమం తీసుకుంటుంది అధ్యక్ష. ఈ మేరకు వాళ్ళకు కూడా 430 SFT వాళ్ళకు ఒక 50,000 రూపాయలు బెనిఫిట్ వచ్చేట్టుగా చేస్తాము. 365 SFTకి ఉన్న వాళ్ళకు ఒక 25,000 రూపాయలు బెనిఫిట్ వచ్చేట్టుగా కూడా చేసే కార్యక్రమం కూడా చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ ఇదే విషయంలో అధ్యక్ష, గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో
ఇవే ఫ్లాట్స్కి సంబంధించి అధ్యక్ష, ఇదే ఫ్లాట్స్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కట్టారో అవే ఫ్లాట్స్లో అధ్యక్ష ఈ 2,62,000 ఎస్ఎఫ్టీ 2,62,000 ఫ్లాట్స్ ఏదైతే ఉన్నాయో అధ్యక్ష, వీటిలో 63,744 యూనిట్స్ అధ్యక్ష 63,744 ఫ్లాట్ల అధ్యక్ష మనం రివర్స్ టెండరింగ్ పోయాం అధ్యక్ష. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే బేస్మెంట్ ఫౌండేషన్ స్టేజ్లో ఏదైతే ఉన్నాయో వాటిని తీసేసి మనం రివర్స్ టెండరింగ్ మన హయాంలో చేయించాం అధ్యక్ష. చేస్తే అధ్యక్ష ఈ రివర్స్ టెండరింగ్ డిసెంబర్లో 2019లో రివర్స్ టెండరింగ్ జరిగింది అధ్యక్ష. దీని ఒరిజినల్ వాల్యూ 3,239 కోట్ల రూపాయలు అధ్యక్ష. మనం రివర్స్ టెండరింగ్ చేసి కరప్షన్ అన్నది లేకుండా, కాంట్రాక్టర్లు అనేవాడు ఎవరికి కూడా లంచాలు ఇవ్వాల్సిన పని లేకుండా చేశాం కాబట్టి రివర్స్ టెండరింగ్లో 392 కోట్ల రూపాయలు తక్కువ కోట్ చేసి 2,447 కోట్ల రూపాయలకి రివర్స్ టెండరింగ్లో ఫైనలైజ్ అయింది అధ్యక్ష. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి 392 కోట్ల రూపాయలు మిగిలింది అధ్యక్ష. అధ్యక్ష నేను ఒకటే అడుగుతా ఉన్నా, 63,744 ఫ్లాట్లే రివర్స్ టెండరింగ్ పిలిస్తే 392 కోట్ల రూపాయలు గవర్నమెంట్కి ఆదా అయిందంటే, గవర్నమెంట్కి మిగిలింది అని అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి అధ్యక్ష, ఈ 392 కోట్లు ఎందుకు మిగిలింది అని. కారణం మన ప్రభుత్వంలో అడిగేవాడు లేడు లంచాలు. ఆ ప్రభుత్వంలో 392 కోట్లు ఎవరి జోబీలోకి వెళ్ళి ఉండేదో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నా. 63,744 ఫ్లాట్లకు సంబంధించే పరిస్థితి ఇది అయితే, ఇంకా 2,62,000 ఫ్లాట్లలో ఈ 63,744 ఫ్లాట్లు తీసేస్తే ఇక మిగిలిన 1,90,000 చిల్లర ఫ్లాట్లకు సంబంధించి ఎంత డబ్బులు మిగిలిండాలా చంద్రబాబు నాయుడు గారు జోబీలోకి పోయిండాలా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇంతటి దారుణంగా చంద్రబాబు నాయుడు గారు అసలు ఫ్లాట్లు అన్నది కట్టింది కాంట్రాక్టర్ల కోసమా, ఫ్లాట్లు అనేది కట్టింది పేదవాడి కోసమా అని చెప్పేసి అర్థం చేసుకునే దానికి ఇంతకన్నా ఇంకా వేరే ఎగ్జాంపుల్ అవసరం లేదు, ఇంతకన్నా వేరే నిదర్శనం కూడా అవసరం లేదు అధ్యక్ష. అధ్యక్ష, వాస్తవాలు ఇవన్నీ అయితే ఈ వాస్తవాలను వక్రీకరించి ఏకంగా కోర్టులలో ఏమేమన్నారు అనేది ఈనాడు పెద్ద పెద్ద తాటికాయంత అక్షరాలతో ఈనాడు కోర్టులో మాట్లాడడం, కోర్టులలో వీళ్ళే కేసులు వేస్తారు, ఆ కేసులు ఈనాడు ఆంధ్రజ్యోతిలో తప్పుడు వార్తలు రాస్తారు, ఆ తప్పుడు వార్తలు రాసిన దాంట్లో వీళ్ళ మనుషులు వెళ్ళి కోర్టులలో పోయి కేసులు వేస్తారు, ఆ ఈనాడు ఆంధ్రజ్యోతి క్లిప్పింగ్సే కోర్టులకు పెడతారు, ఆ కోర్టులు వాటి ఆధారంగా ఏ రకంగా స్టేట్మెంట్లు ఇస్తారు అని మళ్ళీ ఈనాడు ఆంధ్రజ్యోతిలో పెద్ద పెద్ద అక్షరాలతో రాస్తారు. ఆ రాసినవి ఈ పొద్దు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అవి చదువుతున్నారు. అంటే ఎక్కడికి జరుగుతూ ఉంది ఈ వ్యవస్థలో, ఎంత అన్యాయమైన పరిస్థితిలోకి ఈ వ్యవస్థ దిగజారిపోతూ ఉందన్నది ఒక్కసారి ప్రజలంతా కూడా మరొక్కసారి కూడా ఆలోచన చేయాలని చెప్పి కూడా ప్రజలందరినీ కూడా కోరుకుంటూ, కనీసం చంద్రబాబు నాయుడు గారి లాంటి వ్యక్తి, ఇంతటి దారుణమైన అబద్ధాలు, ఇంతటి దారుణమైన మోసాలు చేసే ఇటువంటి వ్యక్తి, కనీసం దేవుడు ఇప్పటికైనా కానీ కనీసం ఆయనకు మంచి మనసు ఇవ్వాలి అని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. The House is adjourned to meet again tomorrow, Wednesday.